ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ పార్టీలకు పండుగే. టికెట్లు మంచాలే, ప్రచారం చేసుకోవాలి, సీట్లు గెలుచుకోవాలి. పార్టీ లీడర్ల బలగం ఎంత పెరిగితే అంత బలం. మరి ఇంకో 2 వారాలైతే ఓట్లు సుతవడబోతున్నాయి. అవునా, మా ఇంటికి ఏ లీడర్ రాలే కదా, ఓటేయమని అడగలే కదా అనుకోవచ్చు కొందరు. కానీ ఓట్లు అన్ని జిల్లాలలో కాదు, అందరు ఓటర్లు వేసేటి కాదు. కొందరంటే కొందరికే సంబంధించిన ఎలక్షన్లు. రైట్. ఎమ్మెల్సీ ఎలక్షన్ నామినేషన్లు వచ్చినాయి. మొత్తం 3 సీట్లు. 2 టీచర్లు రోటేసేటివి, 1 డిగ్రీ చదివిన వాళ్ళు వేసేది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో అదొకటి ఇదొకటి. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో టీచర్ ఎమ్మెల్సీ. కాంగ్రెస్ బీజేపీకి వెళ్ళి టికెట్లు వంచిర్రు. సొంతంగా పోటీ చేస్తున్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. 27 తారీఖు నాడు ఓట్లు, మార్చి 3 నాడు రిజల్ట్. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత సర్పంచ్ ఓట్లకు ముంగటొస్తున్న ఎన్నికలు కాబట్టి ప్రచారం జోరుగానే ఉన్నది. ఎవరు హామీలు అల్లయి, ఎవరు లెక్క అలాది. అంతా మంచిగానే ఉన్నది కానీ మొత్తంగా 2 జాతీయ పార్టీల వీడియోలే చూపిస్తారేంది అంటారా? మరి మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోటీ చేస్తే కదా టీచర్ల పక్కకు పెట్టినా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, పట్టభద్రుల సీటు కూడా ఎవరిని నిలబెట్టాలి. 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంటు నియోజకవర్గాలు, 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచింది. కవితక్క ఎమ్మెల్సీ అయింది కూడా ఇడనే. ఇంత ముఖ్యమైన తావులా పోటీ ఎందుకు చేస్తలేరో కూడా చెప్తలేరు. తెలంగాణ తెలుగు చేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ జనం మెచ్చలేరు. ఎప్పుడు ఓట్లు పెట్టినా మేమే గెలుస్తామన్న కథ అసలు టయానికి గిట్లుంది.